అలాగే మున్సిపల్ చైర్మన్ మరి అందరికి కూడా తెలియజేస్తున్న ఈ ప్రాంతాన్ని ప్రజలకు చెప్పి అందరూ కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ప్రారంభమైన రోజు నుంచి కూడా ఇది అందరూ ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6:30 గంటలకి నగరవనం కళ్యాణదుర్గం అనే నామకరణంతో అద్భుతమైన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పార్కు తయారు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా ఇదొక సపరేట్గా అంటే ఏదైనా వాళ్ళు ఏదైనా ఫ్యామిలీస్తో కానీ ఇంకో రకం కానీ రావాలనుకుంటే చాలా అద్భుతంగా ఉంది. పైదాకా కూడా ట్రెక్కింగ్ కూడా ఉంది. ఎవరైనా పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు లేదా ట్రెక్కింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ట్రెక్ చేసుకుంటూ పైకి వెళితే మన కళ్యాణదుర్గం ఊరంతా కూడా పైనుంచి ఒకటి కనిపిస్తుంది. ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేస్ కూడా జిల్లాలో ఏ ప్రాంతంలో కూడా లేదనేది నా భావన. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను. ఇంత అద్భుతమైన వాతావరణం అనేది మనకి ఇక్కడ ఉండడం అదృష్టంగానే భావించాలి. దీన్ని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేశారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా కొన్ని వాళ్ళ దాంట్లో లేనివి కూడా ఉన్నాయి. కొన్ని అలాంటి దానికి సహకరిస్తానని చెప్పాను. ఎందుకంటే కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా మట్టి రోడ్డు ఏదైతే ఉండదో మట్టి రోడ్డుగానే ఉండాలి. ఆ మట్టి రోడ్డుని లెవెల్ చేయడానికో లేదా ఒక రకంగా ముందుకు పోవడానికో వాళ్ళ దగ్గర మిషనరీ లేదు కాబట్టి అది నేను పంపించి సహకరిస్తానని చెప్పాను. కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారు, బాగా ఉపయోగించుకుంటారు. ఇంత దగ్గరలో 380 ఎకరాల్లో ఈ ప్రాంతంలో ఇది ఉండడం మన అదృష్టం. ఇది త్వరలోనే డిప్యూటీ సీఎం గారి చేత ప్రారంభం కాబోతుంది. అది వర్చువల్గా ప్రారంభిస్తారా లేదా ఇక్కడికి వచ్చి ప్రారంభిస్తారా అనేది ఇంకా నిర్ణయం కావాల్సింది. ఏదేమైనా కూడా మనం అందరం కూడా డిప్యూటీ సీఎం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనమని మీ అందరూ కూడా తెలియజేస్తుంది.